పోనీ అది మామూలు డాన్సర్ కాదు, ఓరమాస్ అవుతుండ్రు. అది కాదు, ఒక ఆర్టిస్ట్ కి అన్నీ ఉండాలి. యాక్చువల్గా నేను స్టార్టింగ్ లో సింగర్ కూడా అవ్వాలని ఆలోచన లేదు, ఫస్ట్ యాక్టర్ అవ్వాలనుకుని వచ్చాను ఫీల్డ్ కి. తర్వాత కొన్ని కారణాల వల్ల సింగర్ గా అయ్యాను. సింగర్ గా జనాల దృష్టిలో గుర్తింపు వచ్చింది. సో నా సాంగ్స్ వేరే వాళ్ళని పెట్టి కొన్ని సాంగ్స్ పుట్టుదే కాదమ్మా, లేకపోతే పల్సర్ బైక్ సాంగ్ వేరే వాళ్ళతో పెట్టి చేయించాను అనమాట. ఆ సాంగ్స్ చూసిన ఆడియన్స్ అందరూ కూడా అన్న మీరే లీడ్ చేస్తే బాగుండు కదా అనడంతో డ్యాన్స్ రాకపోయినా సరే సో మన మాస్టర్ సహాయంతో ఇక్కడ కేఎల్పురంలో డ్యాన్స్ స్కూల్కి వెళ్ళి మనోడి దగ్గర నేర్చుకొని ఫస్ట్ సరోజ సాంగ్ చేసాము. అది కూడా ఈరోజు చూసుకుంటే 6 మిలియన్ వ్యూస్ వచ్చింది. అదే తరుణంలో ఇంకొక వేరే వాళ్ళ ప్రొడక్షన్లో వాణి రాణి అని చేసాము. అది కూడా రితిక్ మాస్టర్ కొరియోగ్రాఫర్. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఈ సల్ఫ్ సాంగ్ కూడా మా మాస్టర్ చేశారు. 3 సాంగ్స్ కూడా చాలా విజయాన్ని ఇచ్చాయి. అంటే డ్యాన్స్లో కూడా జనాలు నన్ను చూడగలుగుతున్నారు, తీసుకోగలుగుతున్నారు. డ్యాన్స్ విషయంలో కూడా మనం కష్టపడి చేస్తే మనకి ఆ వేళ కూడా మనకి పేరు వస్తుందన్న ఆలోచనతో అలా డాన్సర్గా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేరు రావడం ఏంటి, అందరూ రీల్స్ లోనే మీ స్టెప్లు కాపీ చేసి మళ్ళీ వేస్తున్నారు. అలాగా యాస్టీస్ కదా, సాంగ్ మళ్ళీ మార్చట్లేదు అనమాట. అంటే చాలా సూపర్ గా చేశారన్న.